నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ లచ్చునాయక్ ఏసీబీకి చిక్కారు. హాస్పిటల్కి మెడిసిన్ సప్లై చేసే కాంట్రాక్టర్ రాపోలు వెంకన్న నుంచి లచ్చునాయక్ 3 లక్షల లంచం డిమాండ్ చేశాడు. దీంతో రాపోలు వెంకన్న ఏసీబీ అధికారులను విషయాన్ని చేరవేశారు. లచ్చునాయక్ ఇంట్లో ఈరోజు డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈరోజు ఉదయం సుమారు 8:30 గంటల ప్రాంతంలో గవర్నమెంట్ హాస్పిటల్ నల్గొండ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్ లచ్చు గారిని మేము ఈరోజు 3 లక్షల లంచం తీసుకుంటుంటే రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఆయన కాంట్రాక్టర్, డ్రగ్స్ సప్లై చేసే కాంట్రాక్టర్ రాపోలు వెంకన్న గారు. ఆయన లాస్ట్ టైము ఆయన టెండర్లో పార్టిసిపేట్ చేసి టెండర్ వచ్చేదానికి ద్వారా డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. కానీ నాన్ టెండర్ కొన్ని డ్రగ్స్ సప్లై చేసే కార్యక్రమంలో నాన్ టెండర్ లేదు కాబట్టి లంచం డబ్బులు డిమాండ్ చేయండి. దాంట్లో కొంత డబ్బు అంతకుముందు ముట్ట చెప్పాడు. ఈరోజు 3 lakhs ఆయనకి ఇస్తుండగా ఆయన ఇంట్లో మేము రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. మా క్యాష్ కూడా రికవర్ చేసినాం. కలర్ టెస్ట్ చేసినాం, ప్రూవ్ అయింది. బట్ అకార్డింగ్ టు ఇప్పుడు కంప్లైంట్ ప్రకారం పూర్తి వివరాలు సేకరించి రికార్డ్స్ పరిశీలించి ఆయన క్యాష్ పరిశీలించి తీసుకోవడం జరిగింది.